తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని తీయండి. 1 Timothy chapter 5 and verse 21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకేం చేస్తున్నాను నేను? ఆనా. కొంతమంది ఏమంటారు చెప్పండి? ఆనా అంటారు. ఏంటా ఆనా అంటే? ఒట్టు అనమాట కదా, లేకపోతే ఖచ్చితంగా చెయ్యాలనే చెప్పే మాట. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటాడు, విరోధ బుద్ధితోనైనను, చెప్పండి, ఆ తర్వాత ఏమన్నాడు? పక్షపాతముతోనైనను ఏమీ చేయక. అంటే కొంతమంది కొన్ని పనులు ఏ బుద్ధితో చేస్తారనమాట? విరోధ బుద్ధి ఉంటుంది వారిలో. ఎడ్డు అంటే తెడ్డు అంటారంట వాళ్ళు, కుడి అంటే ఎడమ అంటారు, తూర్పు అంటే పడమర అంటారు. ప్రతిదానికి ఏం చేస్తారు కొంతమంది? విరోధమైన ఆలోచనలు, విరోధమైన తలంపులు, విరోధమైన క్రియలు చాలామంది చేసేవాళ్ళు ఉంటారు. ఒక ఊర్లో 2 భార్యాభర్తలు ఉన్నారట. భార్య ఎప్పుడు కూడా భర్త చెప్పిన దానికి విరోధంగానే ప్రవర్తిస్తుందట. అని ఏం చెప్పినాక ఒకరోజు నా ఇంటికి భిక్షాటన చేసేవాళ్ళు వచ్చారు, అడుక్కునేవాళ్ళు వచ్చారు. భర్త అన్నాడు, అమ్మ అడుక్కునేవాళ్ళు వచ్చారు, కొంచెం ఏమన్నా ఇవ్వంటే, నువ్వు చెప్తే నేను ఇవ్వాలా? ఇవ్వను అన్నదట. 2వ రోజు మళ్ళా వచ్చారు వాళ్ళు. మరలా భర్త అన్నాడు, కొంచెం వాళ్ళకి ఏమన్నా ఇచ్చి పంపించు, మనకున్న దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి పంపించంటే, నేను ఇవ్వను అందట. ఈయన చూశాడు. ఇప్పుడు నా భార్యను మంచి మార్గంలో తీసుకురావాలంటే ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. 3వ రోజు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అన్నాడు, నువ్వు వాళ్ళకి ఏమీ ఇవ్వద్దు అన్నాడట. నువ్వు చెప్తే నేను వింటానా అని చెప్పి మొత్తం అన్ని పట్టుకులు ఇవ్వడం మొదలెట్టిందండి. విరోధమైన బుద్ధి అంటే కొంతమంది ఎట్లనే ఉంటుంది, ఏది చెప్పినా విరోధంగా మాట్లాడతారు. పిల్లలు చూడండి, కొన్నిసార్లు ఆ బుద్ధి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. యవనస్తులు ఉంటారు కొంతమంది, వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏదైనా ఒక మంచి మాట చెప్పినా వాళ్ళకి చెడ్డగానే అనిపిస్తుంది. స్నేహితుల మాటలే చాలా గొప్పగా అనిపిస్తాయి వాళ్ళకి. తప్పుదోర పట్టించే వాళ్ళ మాటలే చాలా ఘనంగా కనబడతాయి, కానీ తల్లిదండ్రులు చెప్పే మాటలు సరిగ్గా వినపడవు. తల్లిదండ్రులు ఏం చెప్తే అది లోబడకుండా విరోధమైన పరిస్థితులు చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. మార్పు నొందని బుద్ధి మొట్టమొదటిగా చంచల బుద్ధి, స్థిరత్వం లేని బుద్ధి. రెండవది ఏ బుద్ధి అంటే? అది విరోధమైన బుద్ధి. నువ్వు ఎవరికి విరోధంగా ఉండకపోయినా దేవునికి మాత్రం నువ్వు విరోధంగా ఉంటే అది ఖచ్చితంగా నీకు ఇబ్బందులు తీసుకొచ్చే బుద్ధే. దావీదు భక్తుడు ఒక సందర్భంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ అన్నాడు, ప్రభువా నేను నీకు విరోధముగా ఏం చేశానో? పాపం చేశాను అన్నాడు. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఎవరికి విరోధంగా చేస్తున్నాడట? దేవునికి విరోధంగా. ఎందుకంటే పాపం చేయొద్దు అని చెప్పినవాడు ఆయన కాబట్టి ఆ మాటకు నువ్వు లోబడకపోతే ఖచ్చితంగా ఆయనకు విరోధంగానే నువ్వు పాపం చేస్తున్నావు. నీకు విరోధంగా నేను పాపం చేశాను. వాస్తవానికి దావీదు ఊరియాకు విరోధంగా పాపం చేశాడు, లేదా బత్షెబాకు విరోధంగా పాపం చేసి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట, లేదా దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న సత్యం ఏంటంటే, ప్రభువా ఊరియా కన్నా బత్షెబా కన్నా నేను మొదట నీకు విరోధంగా పాపం చేశాను. విరోధ బుద్ధి నాలో ఉంది. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దానికి లోబడకపోవడం, దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఆయన చెప్పిన మాటను పెడచెవి పెట్టడం, గద్దింపుకు లోబడక దిద్దుబాటును అసహించుకుంటూ ముందుకు సాగిపోయారు. చాలామంది విరోధ బుద్ధి కలిగి ఉన్నారు. మార్పు నొందని బుద్ధి మొట్టమొదటిగా చంచల బుద్ధి, రెండవది విరోధమైన బుద్ధి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.